డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అందరి మ్యాజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ జైలు శిక్ష విధించింది. ఇప్పటికే ఏపీలో కేసులు, అరెస్టుల ఎపిసోడ్స్ తో ఫుల్ డిస్టర్బెన్స్ అయిన ఆర్జీవీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుని కాస్త రిలాక్స్ గా ఉన్నారు. ఈ సమయంలో ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ షాక్ ఇచ్చింది. సుమారు గత 7 ఏళ్లుగా విచారణ జరుగుతున్న ఈ వ్యవహారంపై అంధేరి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు వినిపించే సమయంలో కూడా ఆర్జీవీ కోర్టుకు హాజరు కాలేదని తెలుస్తుంది. దీంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. నెగోషియబుల్ ఇండస్ట్రుమెంట్ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం ఆర్జీకి శిక్ష పడిందని. రామ్ గోపాల్ వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసు నమోదయ్యింది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత 7 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీపై కన్నెర చేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా స్పందించి మ్యాజిస్ట్రేట్ టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 7 సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ ను తిరస్కరించింది.